బిగ్ బాస్ చూస్తున్నావా? చూస్తున్నా కదా బ్రో బిగ్ బాస్. సో ఎలా అనిపిస్తుంది? బ్రహ్మాండంగా ఉంది. ఎట్టకేలకి మన బిగ్ బాస్ షో కూడా దగ్గరికి వచ్చింది. నాకు చాలా బాధగా ఉంది. ఇంకా నేను మళ్ళీ నెక్స్ట్ ఇయర్ దాకా వెయిట్ చేయాలని నేను చాలా బాధలో ఉన్నాను భయ్య. బిగ్ బాస్ ఎలా చూడాలి అని చెప్పేసి చాలా మంది బిగ్ బాస్ అసలు ఎందుకు పెట్టారు అని తిడుతున్నారు. సో కొంతమంది ఏమో యమానీలు విన్నరు, తనూజ విన్నరు అంటున్నారు. సో ఎవరు విన్నర్ అవుతారు, ఎవరికి కప్పు ఇస్తాడు నాగార్జున? బిగ్ బాస్ చాలా మంది అన్నారని నువ్వు అంటాం కదా, నేను పాయింట్ చెప్తున్నాను. బిగ్ బాస్ అనేది ఒక మంచి షో, యువకులకు ఉత్సాహం కలిపేటటువంటి షో మన బిగ్ బాస్ షో. ముఖ్యంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ నాగార్జున సార్ గారికి మీకు 100 శరణార్థులయ్యా. మీరు ఇలాంటి బిగ్ బాస్లు ఇంకా 100 షోలు చేయాలి. నేను చెప్పేది ఏంటంటే, బిగ్ బాస్ ఈ సీజన్ 9 విన్నర్ ఎవరు చెప్పాలి భయ్యా? ఈ సీజన్ 9 విన్నర్లో రన్నర్గా 3 ఉన్నారు, కానీ విన్నర్గా అయ్యేది ఓన్లీ వన్ ఆఫ్ ద గర్ల్ ప్యూన్ మన తనుజ గారు. ఎందుకు తనూజ? తనుజ అలాంటిది భయ్యా. తనుజ అంటేనే పేరులోనే ఉంది తనుజ అని. అది ఏడిస్తే కప్పు ఇచ్చేస్తారా? కామన్ కదా. ఇప్పుడు సొసైటీలో మొత్తము ఎవరు ఏడ్చినా ఏదైనా ఇప్పుడు ఏడిస్తేనే కదా అమ్మ 1 రూపాయి ఇస్తుంది, పిల్లగాడు చాక్లెట్ తెచ్చుకుంటాడు, పోరా అని చెప్పేసి ఇస్తుంది. ఏడిస్తే కామన్ కదా. సింపతి పరంగా కానీ ఎలా అయినా సరే చెప్తున్నాను కదా. ఖచ్చితంగా అక్క టాస్కులు ఆడుతుంది, మంచి గేమ్ పర్ఫార్మెన్స్ ఇస్తుంది. సో అందరితోటి ధీటుగా కొట్లాడి ఫైట్ చేసి ఇప్పుడు గెలుపు ఓటమిలో మధ్య అక్క కట్టుమిట్టులు ఆడుతుంది. కానీ ఖచ్చితంగా కొట్టేది మాత్రం ఓన్లీ తనుజకనే భయ్య. కప్పు కొట్టేస్తుంది. ఒకసారి తనూజ బయటకు వచ్చేస్తే మీ పరిస్థితి ఏంటి? తనుజక బయటకు వస్తే నా పరిస్థితి ఏంటి? నేను ఇసుకు కూడా బస్సులు అడక తింటా. తనుజక బయటకు వస్తే ఇసుకు కూడా బస్సులు అడక తింటా భయ్యా. కానీ తనుజక కప్పు తీసుకునే రావాలి భయ్యా. ఆర్మీ పవన్ గారికి ఇట్లా చాలా బాగా ఆడుతున్నావు. లాస్ట్కి వచ్చేసరికి మళ్ళీ ఒక పల్లె ప్రశాంత్ బిడ్డలేక చేస్తున్నాడు అన్న. అట్లా వద్దన్న, నువ్వు మంచిగా ఫస్ట్ నుంచి ఎట్లా ఆడుతున్నావో గేమ్ అలాగే ఆడు, నీకు అందరు ఆశీస్సులు ఉంటాయి. ఎందుకంటే సింపతి ఇప్పుడు మన జనాలు అరుస్తూనే ఉంటారు. ఎందుకంటే నువ్వు ఫస్ట్ ఎట్లా ఆడినావు అట్లే ఆడు, ఫ్యాన్ ట్యాప్గా. మా మాటలని కాదు, నచ్చిన వాళ్ళు ఖచ్చితంగా నీకు ఓటేస్తారు, ఖచ్చితంగా నేను గెలిపించుకుంటారు. ఎందుకంటే మన ప్రశాంత్ అన్నలేకి ఏడ్చి సింపతి అంటూనే ఉన్నారు కదా, అదొద్దు. నువ్వు ఆడు, నువ్వు ఒక రన్నర్లో ఉన్నావు, ఆల్రెడీ వచ్చేసినావు ఇప్పుడు దగ్గరలోకి. ఖచ్చితంగా ఆడాలి, నువ్వు కూడా గెలవాలని చెప్పేసి నేను అనుకుంటున్నాను. కానీ విన్నర్గా వచ్చేసరికి భయ్య ఖచ్చితంగా మాత్రం భయ్య నేను చెప్తున్నాను, తనుజ గారే విన్నర్ అని చెప్పేసి నేను అనుకుంటున్నాను భయ్య. ఇమానుయల్ అంటున్నారు చాలా మంది. లేలే, తనుజకనే ఖచ్చితంగా కప్పు తీసుకొని వస్తుంది భయ్య బయటికి. ఈ బిగ్ బాస్ 9 విన్నర్ ఒక క్యూన్ గర్ల్ ఓన్లీ తనుజ. ఈ వీక్ ఎవరైతే అనుకుంటారు? ఈ వీక్ హెల్మెట్ నేను అనుకుంటాను సుమన్ శెట్టి గారు అవుతారేమని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఎందుకు భయ్య? సుమన్ శెట్టి గారు అందరినీ గేమ్ ఆడే వాళ్ళని కూడా నీకు చేతనైతే లేదు, నీకు జ్వరం వచ్చింది, నీ హెల్త్ ఇష్యూస్ బాగాలేవు, నా డెమో పోని కానీ వాళ్ళందరినీ అంటున్నారు. కానీ అందుకని చెప్పేసి ఆయన కొంచెం హౌస్లో కొంచెం అందరినీ డిసప్పాయింట్ చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. సో అతనే ఎలిమినేట్ అవుతాడు అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. మరి తనుజకు కూడా హెల్త్ బాగోట్లేదు కదా, నుంచుంటే పడిపోతుంది, నీరసంగా ఉంటుంది, ఏది తిన్నా సరే వాంతులు అయిపోతుంది. మరి దీన్ని ఎలా చూడవచ్చు అంటారు? అది మా తనుజక్క మిరీకల్ అంటే మా అక్క అట్లా ఆడుతుంది. సో పడుకుంటుంది, ఏడుస్తుంది, టాస్క్లు ఆడుతుంది, అంత బాగుంటుంది. మరి మా అట్లా ఆడుతుంది. తనుజకి ఏం చేసినా కప్ ఇచ్చేది మాత్రం తనుజకి. ఓన్లీ ఫోన్ చేసింది కదా నాకు సార్ ఫోన్ చేసింది. ఫస్ట్ తారీఖు నిన్ననే ఫోన్ చేసినాడు నాకు. అబ్బాయి ఖచ్చితంగా నువ్వేం బాధపడకు, అగత్యాలకు ఏం బాధపడకు, కప్పు మాత్రం మీ తనుజ గారికి ఇస్తున్నాను అని చెప్పి చెప్పిండు. థ్యాంక్ యూ సార్, బిగ్ బాస్ సార్, నాగార్జున సార్, మీరు 100 ఏళ్ళు బాగుండాలి, మీ అఖిలేన్ ఫ్యామిలీ ఇలాంటి షోలు మీరు 100 చేయాలి సార్, నాగార్జున సార్. థ్యాంక్ యూ.